గైస్ ఈరోజు మనం చేయబోతున్నాం గుత్తి వంకాయ కూర. ఆ గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలు మీ ముందు ఉన్నాయి. ముందుగా వంకాయలు తీసుకోవాలా, ఆ తర్వాత టమాటాలను కోసి మిక్సీకి వేయాలా, కొబ్బరి వేయాలా, ఆ తర్వాత దాంట్లో పాటు కొంచెం వెల్లుల్లిపాయలు వేయాలా, ఆ తర్వాత కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బుడ్డెత్తనాలు వేసేయండి, కారం వేయండి, అన్ని పసుపు వేయండి, ఉప్పు వేయండి, ఆ తర్వాత మిక్సీకి వేయండి, ఆ తర్వాత కొత్తిమీర వేయండి. మీకు మసాలా మీ ముందుకు వచ్చిందని ఒక పాత్ర తీసి పక్కన పెట్టండి. ఆ తర్వాత ఉప్పు తీసుకుని నీళ్ళ కొంచెం నానబెట్టండి. ఆ తర్వాత నీళ్ళని ఉడకబెట్టండి. ఆ తర్వాత గుత్తి వంకాయ మధ్యలో 4 ముక్కలకు కోసి దాంట్లో కొంచెం మసాలా పెట్టండి. మసాలాలు ఇలా చీల్చి వంకాయ ఇలా చీల్చి ఇలా మసాలా పెట్టాలి. అలా పెట్టిన తర్వాత అన్ని గుత్తి వంకాయని తీసుకొని వెళ్ళి దీనిలో నూనె పోయాలా. ఆ నూనెలో కొంచెం జీలకర్ర ఆవాలు వేయాలా, ఎర్రగడ్డలు వేయాలా, మిరపకాయలు వేయాలా, కరివేపాకు వేయాలా, వంకాయలు వేయాలి లాస్ట్కి. ఆ తర్వాత మరి బాగా కలిపెట్టండి. బాగా కలిపెట్టిన తర్వాత కారం వేయండి. దాని మీద కొంచెం కారం వేయండి, పసుపు వేయండి, మసాలా వేయండి. కలిపెట్టిన మసాలా బాగా వేసి బాగా కలపండి. ఒక 15 నిమిషాలు సిమ్లో ఉడకబెట్టండి. గుమ్మగుమ్మలాడే